నమస్తే. నేను మీ శ్రీలక్ష్మిని. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకందరికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహార మేమెలా చేసుకుంటామో మీకు చూసేద్దాము. అందరూ ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేము చేసుకునే విధానం మీకు చూపించాలనుకుంటున్నాము. మరి ఆ వీడియో చూసేద్దామా? ఈరోజు ప్రసాదం పులిహార చూసేద్దాము. ఈ గ్లాస్ చూపిస్తున్నా కదా, దీంతో ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇది 7 to 8 మెంబర్స్కి పులిహోర చేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ ఎంత తీసుకున్నాను. ఇది 2 to 3 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బియ్యం మినిమం 1 అవర్ అన్న నానబెట్టుకోవాలి. ఎంత నానబెట్టుకుంటే అంత బాగుండిద్ది అన్నమాట. ఇప్పుడు 4 పచ్చిమిరకాయలు పొడవుగా తరుక్కున్నాను. మన స్పైస్ని బట్టి తీసుకోవచ్చు. కరివేపాకు కూడా కడిగి క్లీన్ చేసి. ఇప్పుడు చింతపండు మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా గుజ్జు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మెత్తగా పిసుక్కోవాలి. తీసుకొని ఇది మంచిగా పిసుక్కొని ఇట్లా ఒక గంటలో జాలి దాంట్లో మంచిగా తీసుకొని చేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా, ఇందులో ఒక 5 తొడిమలు తీసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కడిగిన కరివేపాకు, ఇందులోనే పసుపు తగినంత, తర్వాత కొంచెం ఉప్పు. ఈ చింతపండు గుజ్జుకు సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. అన్నంలో మళ్ళీ వేసుకోవాలి. దీంట్లో సరిపడా వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా కుక్ అయినప్పుడు గుజ్జులాగా మంచిగా వస్తుందన్నమాట. తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ గిన్నె ఇది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఉడికి పైకి ఆయిల్ వస్తుంది అనగానే ఒక మసాలా ఒకటి మనం ప్రిపేర్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అది హీట్ అయినాక పచ్చిపప్పు, మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి, మెంతులు కొంచెం, మిరియాలు ఒక 10 మన స్పైసీని బట్టి వేసుకోవాలి. ఆవాలు కొంచెం ధనియాలు, ఇవి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక పక్కన ఇది ఉడుకుతూ ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇవి మసాలా అంతా కొంచెం బాగా వేగినాక ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అవుతుంది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది కదా, ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఇది మిక్సీ పట్టిన పౌడరు మన స్పైసీని బట్టి అలా తీసుకొని మంచిగా దీంట్లో 2 to 3 స్పూన్స్ మన స్పైసీని బట్టి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇది కొంచెం మిగిలితే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది మంచిగా దగ్గర పడుతుంది. నేను కొంచెం మిగిలిందని స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది, పల్లీలు వేసుకున్నాను. కొంచెం అవి మంచిగా ఎర్రగా అలా వచ్చినాక మిగతా తాలింపు సామానన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పచ్చిపప్పు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అలాగే మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పులిహోరకి. తర్వాత
ఎండుమిర్చి మన స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఇది మంచిగా వేగాలన్నమాట. తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. మన ఇష్టం, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నాకు కొత్తిమీర అవైలబుల్ లేవు, కరివేపాకు మిర్చి వరకు వేసాను. తర్వాత ఇంగువ, నేను వాడే ఇంగువ ఇదే. ఇంగువ ఇది కొంచెం మనకి మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కొంచెం సరిపోతుంది. తర్వాత ఇప్పుడు అది చింతపండు రసం, తాలింపు, అన్నం ఒక గిన్నెలో నేను ఆరబెట్టేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు, తాలింపు వేసుకుంటూ మన పులుపుని బట్టి మన ఉప్పు అవన్నీ సరి చేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇంతాక కొంచెం చింతపండులో వేసాం కదా గుజ్జులో, ఇప్పుడు అన్నంలోకి సరిపడా వేసుకోవాలి. మనం చూసుకొని మన ఇష్టం పులుపు, ఉప్పు సరిపడా వేసుకుంటూ, అలాగే తాలింపు కూడా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంతమంది తాలింపు ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. ఉప్పు మాత్రం కలిపేసి మంచిగా సరి చూసుకోండి. ఇదంతా మంచిగా మరీ గట్టిగా నలిపినట్టు చేయొద్దు. అన్నము మంచిగా కొంచెం బాగా కలిపేసుకొని బౌల్లో తీసుకోవడమే. ఇదే అండి మేము చేసుకునే పులిహోర. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం మగ్గితే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా మేము చేసుకునే చింతపండు పులిహోర. మేము ఎవ్రీ పండగకి ఇదే విధంగా చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేము చేసుకునే విధానం మాత్రమే మీకు చూపించాము. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో కలుద్దాము. మీకు ఇంకా ఇంకేమైనా కావాలి, ఈ వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఫర్దర్ వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఎందుకంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది చేసినా మీకు కొత్త కొత్త వీడియోలు, ఇన్ఫర్మేషన్ వీడియోలు మీరు మిస్ అవుతారు. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే, ఉంటాను.